హలో ఎవ్రీవన్, మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం ఇంగ్లీష్లో చాలా సింపుల్గా రోజు మాట్లాడేటప్పుడు మనకి చాలా అవసరమయ్యే ఒకే ఒక పదం గురించి నేర్చుకోబోతున్నాం. ఇంతకీ ఆ పదం ఏంటంటే వాంట్. చూడండి, మనం రోజూ అనుకుంటూ ఉంటాం కదా, పొద్దున్నే లేవగానే అబ్బా ఒక మంచి కాఫీ తాగితే బాగుండు, నాకొక కాఫీ కావాలి అనిపిస్తుంది. కరెక్టేనా? ఆ కావాలి అనే మాటని, మన ఫీలింగ్ని ఇంగ్లీష్లో ఎంత ఈజీగా చెప్పొచ్చో ఈరోజు మనం చూద్దాం. అంతేకాదు, ఏదైనా పని మన కొంచెం కష్టంగా అనిపించినప్పుడు లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే మనకు ఏమనిపిస్తుంది? నాకు కొంచెం హెల్ప్ కావాలి అనిపిస్తుంది. ఇది కూడా మన డైలీ లైఫ్లో చాలా కామన్ కదా. ఇంకా చూడండి, మన ఫ్యూచర్ గురించి, మన గోల్స్ గురించి ఆలోచించినప్పుడు నాకొక మంచి జాబ్ కావాలి అని బలంగా అనుకుంటాం, అవునా? సో చూశారుగా, పొద్దున్న లేచిన దగ్గరనుంచి మన కెరీర్ ప్లాన్స్ దాకా ఈ కావాలి అనే పదం మనతో ఎంతలా కలిసిపోయిందో. తెలుగులో మనం ఇన్నిసార్లు వాడే ఈ కావాలి అనే మాటకు ఇంగ్లీష్లో ఒకే ఒక సింపుల్ పదం ఉందన్నమాట. అదేంటంటే వాంట్. దాని పక్కన మీకు ఏది కావాలో ఆ వస్తువు పేరు, దాన్నే ఇంగ్లీష్లో నౌన్ అంటాం. అది పెడితే చాలు, మీ సెంటెన్స్ రెడీ అయిపోతుంది. ఎంత సింపుల్ కదా. ఒక్క విషయం చెప్తాను, ఈ క్లాస్ అయ్యేసరికి మీ డైలీ అవసరాలు, మీకు ఏం కావాలి అనేది ఇంగ్లీష్లో చాలా కాన్ఫిడెంట్గా, ఏమాత్రం టెన్షన్ లేకుండా చాలా ఈజీగా చెప్పగలుగుతారు. ఆ గ్యారంటీ నేనిస్తాను. సరే, అయితే ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ మన గోల్ ఏంటో మాట్లాడుకుందాం. ఆ తర్వాత వాంట్ వాడటానికి ఉన్న ఆ సింపుల్ రూల్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ దాన్ని మన డైలీ లైఫ్లో ఎలా వాడాలో బోలెడ్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఆ తర్వాత కావాలి అనే కాదు, వద్దు అని చెప్పటం, కావాలా అని అడగడం, ఇలా వేరువేరు సెంటెన్సులు ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకుందాం. తర్వాత మనం కామన్గా చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా సరిచేసుకోవాలో చూద్దాం. ఫైనల్గా ఇక మీ వంతు, మనమందరం కలిసి ప్రాక్టీస్ చేద్దాం. రెడీనా? ఇక మనం అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 2, ది సింపుల్ వాంట్ రూల్. ఇది చాలా అంటే చాలా సింపుల్. ఈ స్లైడ్ చూడండి, స్ట్రక్చర్ ఎంత సింపుల్గా ఉందో. ఫస్ట్ సబ్జెక్ట్, అంటే ఎవరు అనేది చెప్పాలి. నేను, ఆమె, వాళ్ళు, ఇలా. దాని తర్వాత వాంట్ గాని వాంట్స్ గాని పెట్టాలి. లాస్ట్లో నౌన్, అంటే మీకు కావాల్సిన వస్తువు పేరు చెప్పాలి. అంతే, సింపుల్గా మన సెంటెన్స్ రెడీ. ఇప్పుడొక చిన్న డౌట్ రావచ్చు, వాంట్ ఎప్పుడు వాడాలి, వాంట్స్ ఎప్పుడు వాడాలి అని. ఇది చాలా ముఖ్యం, జాగ్రత్తగా వినండి. చూడండి, ఐ, యూ, వీ, దే అంటే నేను, మీరు, మేము, వాళ్ళు ఇలాంటివి వచ్చినప్పుడు సింపుల్గా వాంట్ వాడతాం. అదే హీ, షీ, ఇట్ అంటే అతను, ఆమె, అది, లేదంటే ఎవరిదైనా పేరు, రాజు, రాణి, ఇలా ఒకరి పేరొచ్చినప్పుడు ఆ వాంట్కి ఒక ఎస్ యాడ్ చేసి వాంట్స్ అని చెప్పాలి. ఈ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ది చూడండి, ఐ వచ్చింది కాబట్టి ఐ వాంట్ వాటర్ అన్నాం, సింపుల్. రెండోది చూడండి, షీ వచ్చింది, సో రూల్ ప్రకారం షీ వాంట్స్ హెల్ప్ అని ఎస్ పెట్టాం, చూసారా? అలాగే వి వచ్చింది కాబట్టి వీ వాంట్ ఏ బ్రేక్, చూసారా? రూల్ ఎంత పర్ఫెక్ట్గా అప్లై అయిందో. రూల్ అయితే నేర్చుకున్నాం, మరి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. దీన్ని మన డైలీ లైఫ్లో ఎలా వాడాలో చూద్దాం. సెక్షన్ 3, వాంట్ ఇన్ యోర్ డైలీ లైఫ్. కొన్ని చాలా కామన్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం తినే ఫుడ్, తాగే డ్రింక్స్ గురించి అడగటానికి ఎలా వాడాలో చూద్దాం. నేను చెప్పిన తర్వాత మీరు కూడా గట్టిగా చెప్పడానికి ట్రై చేయండి, సరేనా? అప్పుడే మనకు ధైర్యం వస్తుంది. రెడీ? ఐ వాంట్ వాటర్. ఐ వాంట్ టీ. షీ వాంట్స్ కాఫీ. ఇక్కడ గమనించండి, షీ వచ్చింది కాబట్టి వాంట్స్ అన్నా. హీ వాంట్స్ ఫుడ్. వీ వాంట్ లంచ్. అలాగే ఎవరినైనా హెల్ప్ అడగాలన్నా, సపోర్ట్ అడగాలన్నా కూడా ఇలాగే వాడచ్చు. మళ్ళీ నాతో పాటు చెప్పండి. రెడీ? ఐ వాంట్ హెల్ప్. షీ వాంట్స్ సపోర్ట్. హీ వాంట్స్ పర్మిషన్. వీ వాంట్ అడ్వైస్. చూసారా ఎంత సింపులో? జస్ట్ ఆ వస్తువు పేరు మారుస్తున్నాం అంతే. ఇక మనకు కావలసిన వస్తువుల గురించి చెప్పడానికి కూడా సేమ్ అంతే. ప్రాక్టీస్ చేద్దామా? ఐ వాంట్ అ ఫోన్. షీ వాంట్స్ అ జాబ్. హీ వాంట్స్ అ బైక్. దే వాంట్ అ ల్యాప్టాప్. ఒక్కసారి మళ్ళీ గమనించండి, షీ, హీ వచ్చినప్పుడు మనం వాంట్స్ అని ఎస్ వాడుతున్నాం. ఈ పాయింట్ అస్సలు మర్చిపోద్దు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మనం కేవలం ఫోన్లు, బైక్స్ లాంటి వస్తువులకే కాదు, టైమ్, రెస్ట్, ఇలా కంటికి కనిపించని వాటి గురించి చెప్పడానికి కూడా
వాంట్ వాడొచ్చు. చూద్దామా? ఐ వాంట్ టైమ్, ఐ వాంట్ ఎ బ్రేక్, షీ వాంట్స్ రెస్ట్, వీ వాంట్ ఎ ఛాన్స్. ఇప్పటిదాకా నాకు కావాలి అని ఎలా చెప్పాలో నేర్చుకున్నాం. చాలా బాగా చెప్పారు. మరి నాకు వద్దు అని చెప్పడం ఎలా, మీకు కావాలా అని ప్రశ్న అడగటం ఎలా, ఇప్పుడు అవి కూడా చూసేద్దాం. అస్సలు టెన్షన్ పడకండి, ఇది కూడా అంతే ఈజీ. మనం ఇప్పటిదాకా చూసినవన్నీ పాజిటివ్ సెంటెన్స్లు, అంటే కావాలి అని చెప్పేవి. ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఐ వాంట్ ఎ జాబ్, షీ వాంట్స్ హెల్ప్, హీ వాంట్స్ ఎ బ్రేక్, వీ వాంట్ టైమ్. ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు వద్దు అని చెప్పడం ఎలాగో చూద్దాం. వీటిని నెగటివ్ సెంటెన్సులు అంటారు. దీనికోసం మనం డు నాట్ లేదా డస్ నాట్ అనే 2 చిన్న పదాలు వాడతాం. సబ్జెక్ట్ తర్వాత ఈ రెండిట్లో ఒకటి పెట్టి ఆ తర్వాత వాంట్ అని చెప్పాలి. చాలా సింపుల్. ఈ స్లైడ్లో ఉన్న కంపారిజన్ చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టీ కాస్త ఐ డు నాట్ వాంట్ టీగా మారింది. డు నాట్ వాడాం. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. షీ వాంట్స్ హెల్ప్ అనేది షీ డస్ నాట్ వాంట్ హెల్ప్ అయింది. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఉంది. మనం డస్ నాట్ వాడినప్పుడు వాంట్స్లోని ఎస్ని తీసేయాలి, మళ్ళీ వాంట్ అనే వాడాలి. షీ డస్ నాట్ వాంట్స్ అని అస్సలనకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీ డు నాట్ వాంట్ డిలే, హీ డస్ నాట్ వాంట్ టు బ్రేక్, దే డు నాట్ వాంట్ ట్రబుల్. ఇంకో విషయం, మనం మాట్లాడేటప్పుడు డు నాట్ని డోంట్ అని, డస్ నాట్ని డజంట్ అని కూడా అనొచ్చు. అలా మాట్లాడితే ఇంకాస్త న్యాచురల్గా ఉంటుంది. ఫైనల్గా క్వశ్చన్స్ ఎలా అడగాలో చూద్దాం. ఇది మరీ సింపుల్. సెంటెన్స్ స్టార్టింగ్లో డూ లేదా డస్ పెట్టాలి, తర్వాత సబ్జెక్ట్, ఆ తర్వాత వాంట్, లాస్ట్లో ఒక క్వశ్చన్ మార్క్. అంతే, మన క్వశ్చన్ రెడీ. ఉదాహరణకు, మీకు నీళ్లు కావాలా అని అడగాలనుకోండి. అప్పుడు డూ యూ వాంట్ వాటర్ అని అడగాలి. వాళ్లకి హెల్ప్ కావాలా అంటే డు దే వాంట్ హెల్ప్. ఆమెకు టీ కావాలా అంటే డస్ షీ వాంట్ టీ. అతనికి సలహా కావాలా అంటే డస్ హీ వాంట్ అడ్వైస్. నా వాయిస్ గమనించండి. క్వశ్చన్ అడిగేటప్పుడు లాస్ట్లో వాయిస్ కొంచెం పైకి లేస్తుంది. మీరు కూడా అలా ట్రై చేయండి. మనమిప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాం, చాలా బాగా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మనం కామన్గా చేసే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటో చూసి వాటిని సరిచేసుకుందాం. తప్పులు చేయడం చాలా నార్మల్, కానీ వాటిని తెలుసుకుంటేనే మన ఇంగ్లీష్ ఇంకా పర్ఫెక్ట్గా బావుంటుంది. చూడండి, ఇది చాలామంది చేసే చాలా కామన్ మిస్టేక్. స్లైడ్లో రాంగ్ సైడ్ చూడండి, హీ వాంట్ అ జాబ్ అని ఉంది. ఇది తప్పు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఎస్ కంపల్సరీగా పెట్టాలి. సో కరెక్ట్ ఏంటంటే హీ వాంట్స్ అ జాబ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొక కామన్ మిస్టేక్ ఏంటంటే వాంట్కి ఐఎన్జీ ఫామ్ వాడటం. ఐఎమ్ వాంటింగ్ వాటర్ అని ఎప్పుడూ అనకూడదు. అది గ్రామర్ ప్రకారం కరెక్ట్ కాదు. నాకిప్పుడు నీళ్లు కావాలి అని చెప్పడానికి సింపుల్గా ఐ వాంట్ వాటర్ అని చెప్తే చాలు, అంతే. ఇప్పటిదాకా నేను చెప్పాను, మీరు చాలా శ్రద్ధగా విన్నారు. ఇప్పుడు అసలైన టైమొచ్చింది. ఇది మీ టర్న్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వింటేనో చదివితేనో ఇంగ్లీష్ రాదు, మాట్లాడితేనే వస్తుంది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. రెడీనా మరి? లెట్స్ స్టార్ట్. ఈ సెంటెన్స్ని గట్టిగా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ ఏ న్యూ మొబైల్ అనొచ్చు, లేదా ఐ వాంట్ సక్సెస్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు షీ లేదా హీతో ప్రాక్టీస్ చేద్దాం. ఆ చిన్న రూల్ గుర్తుంది కదా, వాంట్కి ఎస్ యాడ్ చేయాలి. డోంట్ ఫర్గెట్. మీ ఫ్రెండ్కి గానీ మీ ఫ్యామిలీ మెంబర్కి గానీ ఏం కావాలో ఆలోచించి చెప్పండి. మళ్ళీ గట్టిగా చెప్పాలి. ఎగ్జాంపుల్కి, షీ వాంట్స్ అ న్యూ డ్రెస్ లేదా హీ వాంట్స్ అ కార్. వాంట్ అనే పదాన్ని వాడటం మీద ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందా? మీలో ఆ మార్పు వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి సింపుల్ లెసన్స్ ఇంకా కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్లే ముందు మీ గోల్ ఏంటో మనందరితో షేర్ చేసుకోండి. కింద కామెంట్స్లో ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ అని టైప్ చేయండి. ఈ మాటని మీరు రోజూ అనుకుంటే మీ లక్ష్యాన్ని మీరు తప్పకుండా రీచ్ అవుతారు. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.